అనంతపురంలో ఆక్రమణ భూములపై రెవెన్యూ అధికారులు యాక్షన్ మొదలుపెట్టారు. మార్కెట్ యార్డ్ సమీపంలో గుడిసెలను తొలగించేందుకు సన్నద్ధమయ్యారు. ఆక్రమణలపై డ్రోన్లతో నిఘా పెట్టారు అధికారులు. సర్వేకు ఆటంకం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పట్టా భూమిలో గుడిసెలు వేయడం చట్టవిరుద్ధమని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 95 సర్వే నెంబర్లో ఉండే పట్టా ల్యాండ్లో వేరే వాళ్ళు గుడిసెలు వేసుకుని ఆక్రమించుకొని వచ్చిన కంప్లైంట్ మీద పోయిన ఆదివారం రోజు సర్వేకి వచ్చాం పోలీసు వాళ్ళతో కలిపి. ఆ రోజు మంగళవారం నాడు వరకు వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఆ మంగళవారం రోజు టైం ఇచ్చాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మంగళవారం రోజు రాలేకపోయాం. ఈరోజు వాళ్ళకందరికీ కూడా పట్టాదారులకు, అలాగే అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలోనే ఈరోజు సర్వే చేశాం. డైగ్లాట్ ప్రకారం అది పట్టా ల్యాండ్ అని తేలింది కాబట్టి పట్టాదారునికి బౌండరీస్ కొలిచి చూపించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సమాచారం తెలియజేసాం. ఇది పట్టా ల్యాండ్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే అక్కడ వెకేట్ చేయించడానికి మాకు వారం రోజులు టైం అని అడిగారు. మన రెవెన్యూ అధికారులతో మేము కూడా వచ్చాము. వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే, మేము కోఆపరేట్ చేస్తాం, మీరు రెవెన్యూ అధికారులను పంపిస్తే మీరంతా అవసరం లేదన్నారు. మేమంతా పక్కకు వచ్చాము. సర్వే కూడా జరిగింది, వాళ్ళకి అద్దులు చూపించారు. నెక్స్ట్ వాళ్ళు కూడా సాటిస్ఫై ఇది ఈ సర్వే కాదని చెప్పి వారు కూడా అన్నారు. తర్వాత రెవెన్యూ అధికారులు కూడా పక్కా దాన్ని వెకేట్ చేయాలి బాబు అని చెప్పన్నారు. దానికి కొంత టైం అడిగారు. ఆ టైం కూడా కేటాయించడం జరిగింది వాళ్ళకి. వాళ్ళంతా వాలంటరీ పిక్ వెళ్తా అని చెప్పి. అదేవిధంగా పిటిషనర్ ఎవరైతే వారికి కూడా వారి